ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటబుల్ ట్రస్ట్, గోవిందరాయపల్లి, జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్, జీకేఎంసి ఛానల్, భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. 111 సంవత్సరాల మహోన్నత ఆయుర్దాయంతో దశాబ్దాల సుదీర్ఘ తపో సాధనతో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకున్న తపో వృద్ధులు, జ్ఞాన వృద్ధులు శ్రీ సదానంద స్వామి వారు ఈ వయసులో కూడా హిమాలయాలకు వెళ్లి అక్కడ సాధనా శక్తిని, మహర్షుల జ్ఞాన పరంపరను మన సమాజం కోసం, మన సమాజ శ్రేయస్సు కోసం ధారపోస్తున్నారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీ అందరి తరపున పాదాభివందనాలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవర లోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైన మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని అత్యద్భుత శంకరావ సభను ప్రారంభింపజేసినటువంటి జ్ఞానానందగిరి మహారాజు వారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, విచ్చేసిన అతిరథ మహారథులు మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పూర్వజన్మ భాగ్యము జ్ఞానానందగిరి గారితో ఇంతకుముందు కొద్దిపాటి పరిచయము, ఆయన ఇంటర్వ్యూలు చూడడము ఉండింది. కొన్నాళ్ల క్రితం ఆ మహానుభావుడు మా కోసం అంటూ వచ్చి ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అని చెప్తే మాది షెడ్యూల్ ప్రకారం హిమాలయాల కార్యక్రమాలను కూడా తప్పించుకొని ఈరోజు వస్తామని ఇచ్చిన మాట ప్రకారం వచ్చాము. మేము పడిన శ్రమకు ఫలితం ఉంది అనే దానికి తెలిసేదానికి కారణం ఇంత అశేష జనవాహిని ఇక్కడికి గుమికూడడం. హైదరాబాద్ నుంచి ఇంత దూరం అయినప్పటికీ ఇక్కడికి వచ్చారు అంటే అది ఒక వ్యక్తి యొక్క మంచి సంకల్పం బాగుంటే దైవానుగ్రహం ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఎక్కడో లండన్లో ఒక మనిషిని ఒక టీసీ, నువ్వు భారతీయుడివి, ఫస్ట్ క్లాస్లో ప్రయాణించకూడదు, కిందికి దిగువని తోసేశాడు. టికెట్ ఉన్నా ప్లాట్ఫామ్ మీద పడిన వాడు, నువ్వు నన్ను ట్రైన్లో నుంచి తోసేసావు, నా దేశంలో నుంచే నిన్ను తోసేస్తాను అని సంకల్పం పెట్టుకున్నాడు. ఎవరైనా? మహాత్మా గాంధీ. ఒక్క మనిషి ఒక్క సంకల్పం 300 ఏళ్ళు నిర్విరామంగా పరిపాలించిన ఆ బ్రిటిష్లను ఒక్క ఆయుధం లేకుండా తన్ని తరిమేయగలిగినాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? సంకల్ప శక్తి. సంకల్పం మంచిది ఉంటే ముందు గురువు యొక్క కటాక్షం కలుగుతుంది. అందుకే గురుబిన విద్యానహి అని అంటాం. ఆయన గురువుని అంతా ఆనందింపజేస్తూ, ఆ గురునామ స్మరణ చేస్తూ, ఆ గురువు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో తాను సాధించుకొని ఈరోజు ఇంత మహత్తర సంకల్పం చేసి ఆ శంకరావం పూరిస్తూ ఉండారు. మనకు పూజల్లో ఘంటారావం, శంకరావం 2 ఉంటుంది. ఘంటారావం చేసినప్పుడు ఆగమనంతో దేవానాం గమనానంతో రక్షసాం అని చెప్పేసి దేవతలను రప్పించేదానికి, రాక్షసులను పంపించేసేదానికి ఘంటారావం చేస్తాం. కానీ శంకరావము ఎంత దూరం వినపడుతుందో అంత దూరము ప్రకృతి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ ప్యూరిఫికేషన్ మనస్సులో సంకల్పం మంచిగా ఉండి చేసే ఘంటారావం, శంకరావం, అది కోట్లాను జనాలకు తప్పనిసరిగా పోతుంది. ఆయన గారి సంకల్పం కేవలం 5 కోట్లు అంటున్నారే కానీ క్రియాయోగ దీక్షాపరులు అందరూ గనక ఆయన వెంట నడవడం మొదలు పెడితే
10-15 కోట్ల మందికి కూడా సంతకాలు అయిపోయి ఆంధ్రప్రదేశ్లో క్రియాయోగం అంటే ఒకప్పుడు తెలియని స్థితి ఉన్నప్పుడు ఆ క్రియాయోగాన్ని ఇంతగా ఆంధ్రలో బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన మహానుభావుడు ఆయన. ఇక్కడ మమ్మల్ని పిలిచారని ఆయన పొగడేదానికి ఈ మాటలు అనడం లేదు. ఆ నిజమేంటో మీ అందరికి కూడా తెలుసు. ఏం కష్టపడ్డాడో, ఎక్కడ ఉన్నాడో, ఏం తిన్నాడో, ఎట్లా ఉన్నాడో నియమం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకు దాన్ని చేర్చాలా అన్న ఒక్క తపన. మన భారతదేశమే యోగ భూమి, ప్రపంచానికి అందరికీ తలమానికంగా ఉండి ఎప్పుడూ నేర్పించే భూమి. అది ఆ రోజు అట్లే ఉంటుంది, ఈ రోజు అట్లే ఉంటుంది, రేపటికి అట్లే ఉంటుంది, ఎప్పటికీ తలమానికంగా. ఎందుకు అట్లా అవుతా ఉంది అంటే మధ్య మధ్యలో వస్తున్న కొంతమంది మహానుభావులు ఇటువంటి సంకల్పాలు చేసుకొని ఆ జ్యోతి ఆరిపోకుండా వాళ్ళ జ్ఞానశక్తి అనే తైలాన్ని నిరంతరము ధారపోస్తూ ఉండడంతో ఆ భారతమాత ఆజ్ఞాజాత జ్ఞానజ్యోతి నిరంతరము అలా వెలుగుతూ ఉంది. మా పన్ను, మా సంపూర్ణ సహకారం మా శిష్య బృందం అందరికీ కూడా, మాకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళతో కూడా మేము కాంటాక్ట్ పెట్టుకొని ఈ దీక్షలో అందరూ పాలు పంచుకొని సంతకాల సేకరణకు సహకరించాలని నా తరఫున నా వాళ్ళందరికీ, మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు. మీ అందరికైతే చెప్పాల్సిన పనే లేదు. మీరు ఒక్కొక్కరు 10 మందికి చేస్తానంటే కూడా చేతులు ఎత్తేసేవాళ్ళు మీరున్నారు. కానీ మాకు కొంచెం జాస్తి, ఒక 3-4 వేల మందిని నేను చేర్చగలను నా తరఫున. ఇంకా వాళ్ళ తరఫున ఎవరైనా వస్తే సంతోషం. భక్తులు అధికంగా ఉన్నారు, ఎక్కువ సమయం తీసుకోకూడదు. సమయం అత్యంత విలువైనది. సమయాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఏ సమయానికి ఏ పని చేయాలనో ఆ పని. ఎక్కడ వచ్చామో అక్కడే కాన్సన్ట్రేషన్. ఇక్కడ కూర్చొని ఇంటి విషయాలు మాట్లాడుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. వచ్చిన ఇంత శ్రమపడి మీరు వచ్చిన ఏ ఫలితము మీకు దొరకదు. ఇంతమంది మహానుభావుల ఒక్కసారి దర్శనం మీకు ఇక్కడ కలిగింది. వీళ్ళేదో సినిమా హీరోలు, ఫైటర్లు అనుకుంటున్నామే కానీ మేము ఈ బట్టలు వేసుకొని ఉన్నాము, వాళ్ళు బట్టలు లేనటువంటి పరిపూర్ణ జ్ఞానం. సన్యాసులు అన్నాను, వాళ్ళకు ఆత్మజ్ఞానము ఎప్పుడో దొరికింది. శాకాహారులుగా ఉంటున్నారు. అటువంటి యుద్ధ విద్యలు నేర్చుకొని కొట్లాడే వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నారు అంటేనే డింగిడాంగులు ఉంటాయి. ఏది లేకుండా ఇది లేకుండా సంపూర్ణ శాకాహారంతో పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతూ ఉన్నారు. ప్రతి మానవాళి ఏం కోరుకుంటారు? ముందు ఆయువు కోరుకుంటారు, తర్వాత ఆరోగ్యం కోరుకుంటారు, తర్వాత ఐశ్వర్యం కోరుకుంటారు, తర్వాత అక్కడితో ఆగిపోకూడదు. ఆ మోక్ష మార్గానికి మనం చేరుకోవాలా. మోక్షం చేరుకోవాలంటే మోక్షము అనబడేటువంటి ఆ సూపర్ పరమాత్మతో మనం సంయోగం చెందాలా. దానికి యోగం అవసరం. ప్రతిదీ మనం యోగ బుద్ధితో చేస్తే, ఇంట్లో వంట చేసేటప్పుడు యోగ బుద్ధి, ఆఫీసుల్లో, పొలాల్లో, వ్యవసాయంలో ఎక్కడ ఎవడు ఏ పని చేస్తున్నా దాంతో యోగమైతే కలిసిపోతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మన భారతదేశం ఎప్పటికీ తలమానికమే. ఆ దిక్కుమాలిన మెకన్లేగాడు గురుకుల పాఠశాల వ్యవస్థను తీసేసి ఈ ఏబీసీల ఇంగ్లీష్ మీడియంలు పెట్టినప్పటి నుంచే మనకు కొంచెం భ్రష్టత వచ్చింది. ఆ దిక్కుమాలిన ఏబీసీలో ఏం నేర్పిస్తారు? ఏ ఫారు యాపిల్, తిండి తిను. బి ఫారు బ్యాటు, క్రికెట్ అన్న ఆడుకో, ఎవరిదన్నా తలకాయ పగలగొట్టుకో. మళ్ళీ కుక్కలు, పిల్లులు. కానీ మీ తెలుగు అని చెప్తే తప్పు. మన తెలుగులో ఏం నేర్పిస్తారు? ఆ ఆ ఈ ఈ ఈశ్వరుడు అనాలి, ఈగా అనకండి బాబు. మళ్ళా ఉడుతా, ఊయల, కైసి ఎట్లాంటి అద్భుతమైన మాటలు. అటువంటి గొప్ప సంస్కృతి మనది.
అది కన్నడ భాష కావచ్చు, తమిళ భాష కావచ్చు, ఏ భాషలో అయినా కానీ ముందు ఇవి నేర్పిస్తున్నారు మనకు. అది నేర్పించకుండా చేసి ఆ దిక్కుమాలిన యాపిల్ పండ్లు బ్యాట్లు నేర్పించి చంపి మనల్ని ఈ దిశకి తీసుకొని వచ్చారు. పొట్టకుటి కోసం ఇంగ్లీష్ నేర్చుకోండి, మీ మాతృభాషను మర్చిపోకండి. మాతృభాష ఎవడు ప్రేమిస్తాడో ఆ మాతృభాష ఖచ్చితంగా యోగానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది, మిమ్మల్ని అందరినీ కూడా యోగులుగా మారుస్తుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న మేమే యోగులం కాదు. పని చేసేటప్పుడు ప్రతి పని మీద మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ ఒక యోగ దృష్టితో పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు యోగే. జై శ్రీమన్నారాయణ.